నమ్మొచ్చు ఇప్పుడు కేటీఆర్ విచారణను? ఒక మాట చెప్తాను సార్ నేను. ఇప్పుడు మీరు గత 4 నెలల నుంచి 6 నెలల నుంచి అరెస్ట్ అని చెప్పేసి ఫస్ట్ వచ్చేసి మీరు ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మీకేం దొరకలేదు. తర్వాత వచ్చేసి ఇంట్లో ఏదో రేవ్ పార్టీ అన్నారు, మీకేం దొరకలేదు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ మీరు కాంట్రాక్ట్ మీద అవినీతి జరిగిందన్నారు, మీకేం దొరకలేదు. అంటే మనం చూసేది ఏంటంటే ఇది చాలా క్లియర్గా రివెంజ్ పాలిటిక్స్, డైవర్షన్ పాలిటిక్స్ తప్పించి అందులో కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు 4 గోడల మధ్యలో మీరు క్యాబినెట్ మీటింగ్లో నన్ను అరెస్ట్ చేయడానికి మీరు డిస్కస్ చేశారు. నేను 4 కోట్ల ప్రజల ముందు చెప్తాను, నేను అసెంబ్లీలో ఈ చర్చ పెట్టండి అన్నారు, మీరు పారిపోయినారు. సో ఇది మీరు జరిగేది ఏంటంటే మీరు రివెంజ్ పాలిటిక్స్ తప్పించి ఇక్కడ ఎక్కడ కూడా నా పైసా అవినీతి జరిగినట్టు కోర్టు కానివ్వండి, ఏసీబీ కానివ్వండి, స్టేట్మెంట్ డిస్కషన్ ఏది ఆర్గ్యుమెంట్స్లో కానివ్వండి అవినీతి అన్న పదమే రాలేదు. మీరు ఒక్కసారి లైవ్ స్టేట్మెంట్స్ చూడండి, ఆర్గ్యుమెంట్స్ చూడండి. ప్రొసీజర్ ప్రోటోకాల్ ప్రకారంగా జరగలేదు అన్నదే ఒక విషయం వస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు ప్రొసీజర్ ప్రోటోకాల్ ప్రకారంగా అవినీతి జరిగిందన్నది ఇంక్లూడింగ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కానివ్వండి, ఏజీ గారు కానివ్వండి, గవర్నమెంట్ పరంగా కూడా అక్కడ వాదించిన న్యాయవాదులు కూడా ఎక్కడ కూడా కరప్షన్ అన్న పదం వాడలేదు. ఇంతకంటే క్లారిటీ ఏం కావాలి? రెండోదండి, నేను మీకు డబ్బులు ఇచ్చాను, మీకు వచ్చింది. మళ్ళీ ఇంకా ఇది అవినీతి ఎక్కడుంది? అవినీతి ఎక్కడ? మీకు గ్రీన్ కో అని ఫార్ములా అయ్యింది, ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, మీ మీ అకౌంట్కి వచ్చింది. దీనిలో మీకు ఎక్కడ మీకు అవినీతి కనిపించింది? ఎండ్ టు ఎండ్ డబ్బులు వచ్చింది, తీసుకున్నారు. మళ్ళీ ఈ చర్చ ఎక్కడిది? అవినీతి లేనిదే ఈరోజు ఏసీబీ విచారణకు ఎందుకు రమ్మని చెప్తారు మరి? ఇప్పుడు నేను అదే అంటున్నాను, మీకు చాలా క్లియర్గా కరెక్ట్ మీకు ఒక 5 to 10 స్పాన్సర్స్ టైంలో సడన్గా స్పాన్సర్ వెళ్ళిపోవడం వల్ల స్పాన్సర్ వెళ్ళకూడదు. టైం చాలా తక్కువ ఉంది, అగ్రిమెంట్ ముందే అయిపోయింది. 92 దేశాలు బిడ్డింగ్లో పాల్గొన్నది మనకు వచ్చింది అది. సో హైదరాబాద్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వద్దు అని చెప్పేసి ఒక మంచి సదుద్దేశంతో మన హెచ్ఎండిఏ ఆయన కూడా ఒక వన్ ఆఫ్ ద సైనింగ్ అథారిటీ, ఒక మంత్రి లెవెల్లో ఆయన సైనింగ్ అథారిటీ కాబట్టి తర్వాత డెఫినెట్గా హెచ్ఎండిఏకి స్టాట్యుటరీ బాడీ వాళ్ళకి హక్కులు ఉంటాయి కాబట్టి దాన్ని రిలీజ్ చేశారు. దానిపైన మీరు డిస్కషన్ పెట్టలేదు. 40-45 కోట్ల గురించి మాట్లాడుతున్నారు. 71 కోట్లు దాంట్లో రాబడి వచ్చింది. ఇప్పటివరకు రేవంత్ రెడ్డి డిస్కస్ చేయాలి. అదే ట్రెజరీలో ఉంటారు ఆయన, తెప్పించుకోవచ్చు, జీఏడీ నుంచి ట్రెజరీ నుంచి తెప్పించుకోవచ్చు. ఆ 71 CR అన్నది మీకు ప్రాఫిట్స్ వచ్చిందా? సో మీరు చర్చలోకి, మీరు ఇన్డెప్త్ అనాలిసిస్లోకి, దానికి రూట్లో దాంట్లో ఉన్న వాస్తవాలు మీరు వెళ్ళదలుచుకోలేదు. మీరు అన్నట్లనే మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని అడ్డగోలిగా ఫ్రాడ్ చేయడం అనేది జరిగింది అని చెప్పేసి ఇక్కడ ఫ్రాడ్ ఎక్కడ ఉంది చెప్పాలి. సీఎం అదే మాట అంటారు. ఇప్పుడు ఫ్రాడ్ ఎక్కడ ఉంది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అది అధికారులు ఉంటారు, ఐఏఎస్ అధికారి ఉంటాడు, ఆయన పర్మిషన్ లేకుండానే ఈయన ఏదో చేయడం అనేది చేసిండు. అంటే ఈయన అధికారం ఉంది కాబట్టి ఈయన ముందు స్టెప్ తీసుకుంటూ ఐఏఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అరవింద్ గారు ఉన్నారు. అంతా అరవింద్ గారి సమక్షంలోనే జరిగింది. ఇప్పుడు ఒక మాట చెప్తాను సార్, మీరైనా నేనైనా ఒక మంత్రి పదవిలో ఉన్నప్పుడు, ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు, ప్రధానమంత్రి పదవిలో ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత ఏమి? రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం. సైనింగ్ అథారిటీ మినిస్టర్ ఉంటారు, కింది స్థాయి దానికి ప్రొసీజర్ ఫాలో చేయడానికి కింది స్థాయి ఏదైతే టీం ఉంటుందో వాళ్ళు. ఇప్పుడు నేను మీకు నా కంపెనీ నుంచి మీకు చెక్ ఇచ్చి పంపించిన తర్వాత అది ఫేమా రూల్స్కి అగేన్స్ట్ ఉందా, పిఎంఎల్ఏకి రూల్స్కి అగేన్స్ట్ ఉందా, మనీ లాండరింగ్ యాక్ట్ వర్తిస్తుందా, అది మంత్రి చూడడు. మంత్రి సైనింగ్ అథారిటీగా రాష్ట్రానికి ఒక మంచి పేరు వస్తుంది. రెండోది ఎలక్ట్రిక్ వాహనాలకు ఒక హబ్గా మారాలని చెప్పేసి ఈవీ వెహికల్స్ని ప్రమోట్ చేయడానికి ఒక మంచి ఉద్దేశంతో ప్రమోట్ చేసిన ఫార్ములా అది. తర్వాత దానికి కావాల్సిన సరంజామా, రోడ్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వాళ్ళు వస్తున్నారంటే ఫ్లైట్స్ కానివ్వండి, ఆ వెహికల్స్ దానికి కావాల్సిన డబ్బు కోసం ఇమీడియట్లీ దాన్ని అడ్జస్ట్ చేశారు. మీకు రేవంత్ రెడ్డికి ఆయన పచ్చకామర్లోని ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు మీకు 50 లక్షల బ్యాగ్తో దొరికిన దొంగ నువ్వు, రాష్ట్రం కోసం బాగుపడుతున్న మనిషిని నువ్వు లోపలే. సిగ్గు శరం ఏమన్నా ఉండాలి నీకు ముఖ్యమంత్రిగా. నువ్వు నిన్న అరవింద్ కుమార్ విచారణ జరుగుతుంటే నువ్వు కమాండ్ కంట్రోల్ 6 గంటలు 7 గంటలు కూర్చున్నావు. నువ్వు అంటే నువ్వు వాచ్మెన్వా కమాండ్ కంట్రోల్కి, లేకపోతే నువ్వు సెక్యూరిటీ గార్డ్వా? అవతల వైపు ఏసీబీ ఆఫీస్లో ఏం జరుగుతుందో గంటకు రిపోర్ట్ తెప్పించుకుంటున్నావు. నీకు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు రాష్ట్రాన్ని పాలించమంటే నువ్వు చేసేది ఒక సెక్యూరిటీ గార్డు, వాచ్మెన్ పని నువ్వు. సో ఇక్కడ కేటీఆర్ గారికి సంబంధించి ఇంకోటి సార్, 15 రోజులు మీరు ఏం చేశారు? అల్లు అర్జున్ సినిమా నడిపించారు, ఇప్పుడు కేటీఆర్ గారి సినిమా నడిపించారు. సరే ఒప్పుకుందాం, ఓకే, మీరు వేశారు, మీరు అరెస్ట్ చేపిస్తున్నారు. మీ గ్యారంటీల సంగతి ఏంటి? 15,000 మీరు చెప్పారు, 12,000కి ఎందుకు దించారు రైతు భరోసా? మీరు మాట్లాడండి. మీరు 6 గ్యారెంటీలు అన్నారు, ఒక బస్సు ఉచిత బస్సు తప్పించి మీరు దేని మీద డిస్కషన్ పెడుతున్నారు? మళ్ళీ 23 మంది పిల్లలు అస్వస్థకు గురయ్యారు కరీంనగర్లో. గురుకులాల్లో 48 మంది పిల్లలు చనిపోయారు. దాని మీద మీరు క్యాబినెట్ ఎందుకు పెట్టలేదు? శిశు సంక్షేమ శాఖ పనిచేస్తుందా? మీరు రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధి పథకాల మీద, సంక్షేమ పథకాల మీద మీరు ఏ చర్చ పెడతలేరు. తెల్లారు లేచి మళ్ళీ మీరు అర్ధరాత్రి పడుకునేదాకా మీకు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, బీఆర్ఎస్ తప్పించి మీకు మిగతా మీరు ఎక్కడన్నా రాష్ట్రానికి డిస్కషన్ మంత్రులు అయితే న్యాయమూర్తులు అయిపోయారు.
అరెస్ట్ అయిపోయింది, ఊరైపోయింది, అది అయిపోయింది, 14 ఏళ్ళు జైలు, 2 ఏళ్ళు జైలు, మొదలు సుప్రీంకోర్టు పంపించచ్చు ఈ మంత్రివర్గాన్ని అంతా. ఇప్పుడు జరిగింది ఏంది, మనమే క్వాష్ పిటిషన్ వేసాం. ఎల్ఎల్బి చేసిరంట మంత్రులంతా. ఇక వాళ్ళు ఏం మాట్లాడు వాళ్ళతోనే, న్యాయమూర్తులు సుప్రీంకోర్టు సిజిఐ కూడా వేస్టే వీళ్ళ ముందు నోటుకు వచ్చిన వాగుతుండు, ఎవరికి ఏబీసీ కూడా తెలియదు దాని గురించి. ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళాం, క్వాష్ పిటిషన్ ఫైల్ చేసాం, కోర్టు డిస్మిస్ చేసింది అంటే విచారణ కొనసాగుతుందని అర్థం. దానిలో దోషి అని అర్థం కాదు, లేకపోతే శిక్ష పడిందని కూడా అర్థం. ఈ చిన్న లాజిక్ కూడా అర్థం కానప్పుడు మంత్రి ప్రతి ఒక్కడు శిక్ష పడ్డది, మోసం చేసిండు, అవినీతి జరిగింది, ప్రూఫ్ ఎక్కడ చూపియండి. మీరు ఆయన ఓపెన్గా చెప్తున్నారు, ఆయన ఓపెన్ ఫర్ డిస్కషన్ అని. మీరు ఇప్పుడు దొంగని మీరు దొంగ అన్నట్టుంది. మీ మీద అలిగేషన్ అప్పుడు మీరు ప్రూవ్ చేసుకోవాలి, నా మీద వేసిన అలిగేషన్ తప్పు అని. ఆ అవకాశం ఇవ్వకుండా లేదు, నువ్వు చేసినావు, నువ్వు జైలు పోతున్నావు, నిన్ను అరెస్ట్ చేస్తున్నావు, సో దొంగ అన్నట్టుంది.